రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడం ప్రజా విజయమని అన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ నేతలు ప్రజల చేత ఓట్లు వేయించుకుని రాష్ట్రానికి ద్రోహం చేశారని మండిపడ్డారు. ఇక తనకున్న అనుభవంతో తెలంగాణలోని 7 మండలాలను విలీనం చేయించాలని అన్నారు సీఎం చంద్రబాబు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఏపీ రాజధానిగా అమరావతిని ఎవరూ మార్చలేరని అన్నారు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాట్లాడుతూ 3 రాజధానుల పేరుతో జగన్ రాష్ట్రాన్ని గందరగోళంలో పడేశారని విమర్శించారు. చంద్రబాబు, మోదీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంతోనే అమరావతి అభివృద్ధి, రాష్ట్ర పురోగతి సాధ్యమని అన్నారు. తనకు న్యాయం చేయాలంటే బాధితురాలు హర్షవీణ, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నేత రూపానందరెడ్డి నాగేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు రక్షణ లేదని, ప్రాణహాని జరిగితే వారే బాధ్యులని ఆవిడ తెలిపారు. పోలీసులు రక్షణ కల్పించాల్సింది పోయి సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. సాయుధ పోరాట తొలి అమరుడిని స్మరించుకుంటూ ప్రభుత్వం అధికారికంగా జయంతి నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. విశాఖలోని శబల భోజనాల పండుగలో రాజస్థాన్ నుంచి తెచ్చిన కాంక్రైజ్ ఆవు, ఎద్దు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆరోగ్యానికి దేశీయ వ్యవసాయం ప్రాముఖ్యతను చాటే ఈ ఉత్సవంలో 2.5 లక్షల విలువ చేసే ఎద్దు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక్కడి ఆవులు రోజుకు 8 నుంచి 15 లీటర్ల పాలిస్తాయని నిర్వాహకులు తెలుపుతూ దేశీయ జాతుల విశిష్టతను వివరించారు. మెదక్ సిఎస్ఐ మహాదేవాలయంలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు ఘనంగా జరిగాయి. లోకపాప పరిహారం కోసం యేసుక్రీస్తు చేసిన శిలువ త్యాగాన్ని భక్తులు స్మరించుకున్నారు. వేకువజాము నుంచే భారీగా తరలివచ్చిన క్రైస్తవులు ఉపవాస దీక్షలు, మౌన వ్రతాలతో ప్రార్థనల్లో పాల్గొన్నారు. పాస్టర్లు భక్తులకు క్రీస్తు ప్రేమ, క్షమాగుణంపై దైవ సందేశాన్ని అందించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. సూర్యకిరణాలు నేరుగా అమ్మవారి మూల విరాట్ను తాకాయి. పాదాల నుంచి ముఖం వరకు కిరణాలు ప్రసరించడంతో ఆలయం దివ్యకాంతితో మెరిసిపోయింది. ఆ రుద్రైన దృశ్యాన్ని చూసి భక్తులు పారవస్యంలో మునిగిపోయారు. వికారాబాద్ జిల్లా చెన్గేష్పూర్ గ్రామంలో అక్రమ కల్లు రవాణాను అడ్డుకున్న సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ పై అక్రమార్కులు దౌర్జన్యానికి దిగారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, వారు అక్రమార్కులకే సహకరిస్తున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోకుంటే ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. సీతారామ ప్రాజెక్టు మట్టిని స్థానిక గుట్టలను జేసీబీల సహాయంతో అక్రమంగా తరలిస్తూ వెంచర్లకు విక్రయిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు భారీగా ముడుపులు ఇస్తున్నామంటూ నిర్వాహకులు బహిరంగంగానే చర్చించుకోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ మాధాపూర్లో అమానుష ఘటన వెలుగు చూసింది. భర్త పీటర్ మరణించాక కోడలు దీనకుమారుని అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వకుండా వెళ్లివేశారు. పిల్లలు తమ వారసులేనని నిరూపించేందుకు DNA రిపోర్ట్స్ కావాలని వారు డిమాండ్ చేస్తుండటంతో బాధితురాలు గత 20 రోజులుగా ఇంటి బయట నిరసన తెలుపుతోంది. తన పిల్లలకు న్యాయం చేయాలని ఆవిడ ఆవేదనతో వేడుకుంటున్నారు. అనంతపురం జిల్లా శ్రీపురం తేనెటీగల దాడిలో 6 రైతులు తీవ్రంగా గాయపడ్డారు. పొలంలో పనిచేస్తూ ఉండగా గట్టుపై పెట్టిన పొగ కారణంగా తేనెటీగలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. బాధితులను వెంటనే గుత్తి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా వారికి వైద్యులు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. నిర్మల్ జిల్లా మూసాయిపేట సర్పంచ్ దుర్గం లహరిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం ఇటు విషాదం నింపుంది. ఆమెను హాస్పిటల్కి తరలిస్తుండగా వాహనం ప్రమాదానికి గురైనప్పటికీ ప్రాణాపాయం తప్పి హాస్పిటల్కి చేర్చారు. అయితే చికిత్స పొందుతూ ఆవిడ మృతి చెందారు. లహరిక ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. జనగామ జిల్లా నష్కల్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు ఆకేరు వాగులో పడి 2 బాలురు మృతి చెందారు. మృతులు వంగాలపల్లి గ్రామానికి చెందిన నూనె మనోజ్, గూటం అకీరానందన్ గా గుర్తించారు. జాతర చూసేందుకు నష్కల్ రామాలయం వద్దకు సైకిల్ పై వచ్చారు 2 బాలురు. సాయంత్రం వాగు ఒడ్డున చెప్పులు, సైకిల్ కనిపించడంతో వాగులో గాలించగా 2 మృతదేహాలు లభ్యమయ్యాయి.
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్ చద్దాను ఆ పార్టీ తొలగించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. తానేం తప్పు చేశానంటూ పార్టీని బహిరంగంగా ప్రశ్నించారు. ఇలాంటి ప్రయత్నాలతో తన గళాన్ని అణిచివేయగలరేమో గానీ తనను ఓడించలేరంటూ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు ఆయన. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ భారత్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. భారత్ తమను రెచ్చగొడుతూ దాడులకు ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. ఒకవేళ ఘర్షణకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తమపై జరిగే దాడులను ధీటుగా తిప్పికొడతామని ఆయన హెచ్చరికలను జారీ చేశారు. పెహల్గాం దాడి నేపథ్యంలో భారత్ బెదిరింపులకు పాల్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై ఎడాపెడా విధించిన తారీఫ్లను అక్కడి సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా సుంకాల విషయంలో ఆయన తీరు మారలేదు. తాజాగా ఫార్మా ఉత్పత్తులపై తారీఫ్ బాంబు వేశారు. కొన్ని రకాల పేటెంట్ ఔషధాలపై 100% వరకు సుంకాలు విధించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. IPL 2026లో నితీష్ కుమార్ రెడ్డి కోల్కతాపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. బ్యాటింగ్ లో 39 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్ లో కూడా 2 కీలక వికెట్లు తీసి సన్ రైజర్స్ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. తన బౌలింగ్ మెరుగుపడడం వెనుక ఓ రహస్య వ్యక్తి ఉన్నారని నితీష్ వ్యాఖ్యానించడం విశేషం. విజయ్ సేతుపతి, సాయి పల్లవిని జంటగా మణిరత్నం తెరకెక్కిస్తున్న కొత్త మూవీ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. నెలలోనే దీనిపై అప్డేట్ కూడా రాబోతున్నట్లు సమాచారం. మణిరత్నం సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్ తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఆమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో సాయి పల్లవి నటించిన ఏక్ దిన్ మే 1న రిలీజ్ కాబోతోంది. ఒంటరితనం వల్ల తాను ఎంతో బాధపడ్డానని నటి మాళవిక మోహన్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మార్చి నెల అనుభవాలను అభిమానులతో పంచుకున్న ఆవిడ ఈ మేరకు పోస్ట్ చేశారు. గత నెల తనకు మిశ్రమ అనుభూతులను అందించిందని ఆవిడ పేర్కొన్నారు.